12 కోట్ల మంది మా లంబాడి జాతి ఆరాధించేది సేవాలాల్ మహారాజ్ రామ్రాజ్ మహారాజ్ జగదాంబ మాత సేవాలాల్ 286వ జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సేవాలాల్ మహారాజ్ జయంతిని జరుపుకుంటున్నాము. తెలంగాణ గడ్డ మీద మల్కాజ్గిరి పార్లమెంట్లో రాజబొల్లారం తండలో ఆయన జయంతి జరుపుకోవడం సంతోషాన్ని కలిగించింది. సంస్కృతి సంప్రదాయాలు ఆరాధ్యమంతా ఒకటిగా ఉన్నటువంటి ఈ జాతి సంస్కృతిని గౌరవాన్ని కాపాడుకోవడం కోసం మహారాష్ట్రలో పెద్ద స్ఫూర్తి కేంద్రాన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నరేంద్ర మోడీ ఏర్పాటు చేశారు. రాబోయే తరాలకు వీరి చరిత్ర అందించడం కోసం గొప్ప కేంద్రం కూడా తయారు కాబోతున్నాయి. ఈ మధ్యన సాంస్కృతిక శాఖ మంత్రిని కలిసి సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరపాలని విజ్ఞప్తి చేశారు. సైడ్ ఇవ్వండి. जगदम्बा माता की, सेवालाल महाराज की। కన్సర్న్ నేను మళ్ళీ చెప్పాల్సి లేదు. భారతీయ జనతా పార్టీగా మీ సంస్కృతిని, మీ సాంప్రదాయాన్ని, మీ చరిత్రని రాబోయే తరాలకు అందించే దాంట్లో మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పి మీకు అందజేస్తూ ఈరోజు మా రాజపల్లి దాని నుంచి మేము చాలాసార్లు పోయేది ఇట్లే పోయేది. మా పాముల కాడ ఇట్లే పోయేది. నాకు 35 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఇట్లా పోయేది. అప్పుడు చిన్న ఇది తండ గుడిసెలున్న తండ ఉంటే మనకి బదులైంది డెవలప్ అయింది. కొంత కష్టపట్టు భూమిని నమ్ముకున్నాడు మీరు, కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు మీరు, ధర్మం నమ్ముకున్న వాళ్ళు మీరు. కాబట్టి డెఫినెట్గా మా కళ్ళ ముందే ఇంత గొప్ప సంతోషం. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు గెలిపించుకున్న బిడ్డగా తప్పకుండా మీకు అందుబాటులో మీ ఊరిలో ఉన్నాయి. కాబట్టి ఇది గ్రామ పంచాయతీ పూడూరు కింద వస్తుంది, కొత్త గ్రామ పంచాయతీ. మీరు ఇప్పుడు పూడూరు కిందనే ఉంటా. ఒక మాట చెప్పండి, పాత ఊరు కాబట్టి ఇక్కడే పిలిస్తే పలికాన్ని దూరం ఉన్నావు. కాబట్టి తప్పకుండా ఉన్నంత నేను కొత్త కాదు. నన్ను 25 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంలో అతి దగ్గర నుంచి చూసి తెలంగాణ ఉద్యమంలో త్యాగదారులలో మన జాతి బిడ్డలు కూడా ఉన్నారు. బొజ్జా నాయక్ కూడా 12 కోట్ల మంది మా లంబాడ జాతి ఆరాధించే దైవం సేవాలాల్ మహారాజ్ గారు, రామారావు మహారాజ్ గారు. మేము ఆరాధించేటువంటి దైవం జగదంబిక మాత. 286వ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఇవాళ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. తెలంగాణ గడ్డ మీద మల్కాజ్గిరి పార్లమెంట్లో మా రాజబొల్లారం తండ, పాత తండ, మేము ఈ ఊరు వాసులం. ఇక్కడ జరుపుకోవడం సంతోషాన్ని కలిగించింది. నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా లంబాడా జాతి వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నప్పటికీ కూడా సంస్కృతి సాంప్రదాయాలు ఇవాళ ఆరాధ్యం అంత ఒకటిగా ఉన్నటువంటి జాతి మన మహారాష్ట్రలో ఈ జాతి సంస్కృతిని గౌరవాన్ని కాపాడడం కోసం ఒక పెద్ద స్ఫూర్తి కేంద్రాన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడే దానికోసం, ఈ జాతి ఔన్నత్యం గౌరవాన్ని రాబోయే తరాలకు అందించడం కోసం గొప్ప కేంద్రం కూడా నిర్మాణం కాబోతా ఉంది. ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మేము కల్చర్ మినిస్టర్ కలిసి సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని అధికారికంగా జరపాలి అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. మొన్న కూడా మళ్ళీ రెండోసారి కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా దేశవ్యాప్తంగా ఇవాళ మోడీ గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈ జాతి గొప్పతనం గురించి, ఈ జాతి యొక్క